వన్డే ప్రపంచ కప్లో భారత్ను ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు స్టార్ పేసర్ మహమ్మద్ షమి. అయితే ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షమి అయోధ్య రామమందిరంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఒక మ్యాచ్లో షమిని చూసి అభిమానులు జై శ్రీరామ్ నినాదాలు చేయడం పైన రియాక్ట్ అయ్యాడు. అందులో తప్పేముందంటూ తన మత సమరస్యాన్ని చాటుకున్నాడు. ప్రతి మతంలోనూ ఓ 5-10 మంది అవతలి మతం వాళ్ళంటే ఇష్టపడరు. అందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయోధ్యలో రామ మందిరాన్ని కట్టినప్పుడు జై శ్రీరామ్ అనడంలో సమస్య ఏముంది? ఒకవేళ నేను అల్లాహ్ అక్బర్ నినాదాలు చేయాలనుకుంటే 1000 సార్లు చేస్తాను. అందులో తప్పేముంది? ఓ ముస్లిం, అందులోనూ ఓ ఇండియన్ అయినందుకు నేను చాలా గర్వపడతాను అని షమి తన మత సామరస్యాన్ని చాటుకున్నాడు. ఇక గతేడాది జరిగిన వరల్డ్ కప్లో శ్రీలంకతో మ్యాచ్లో రజితన్ అవుట్ చేసిన తర్వాత షమి మోకాలపై కూర్చున్నాడు. దీంతో అతడు నమాజ్ చేయబోయాడన్న విమర్శలు వచ్చాయి. అయితే తాను భారతదేశంలో ఉన్నాడన్న సంగతి గుర్తుకు వచ్చి ఆగిపోయాడని పాకిస్తాన్ మీడియా కథనాలు గుప్పించింది. దీనిపై మరోసారి స్పందించాడు షమి. మ్యాచ్లో నేను సబ్జా చేయబోయానని అంటున్నారు, కానీ నేను అలా చెయ్యలేదు. కొందరు నా దేశం గురించి, మరికొందరు నా మతం గురించి మాట్లాడారు. ఆ సమయంలో నా బౌలింగ్ను ప్రశంసించకుండా ఈ వివాదాన్ని మాత్రం హైలైట్ చేశారు. నేను అప్పటికే వరుసగా 5వ ఓవర్ చేశాను. అలసటతో మోకాళ్లపై కూర్చుండిపోయాను. నేను ముస్లిం, అలాగే నేను ఇండియన్ కూడా. నాకు నా దేశంపై తొలి ప్రాధాన్యత అని చెప్పుకొచ్చాడు షమి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.